వర్షం బాగుంటుంది ఈరోజు నాటితే బాగుంటుంది. తొందర అనుకుంటుంది అక్క. దూరం నుంచి తీసుకున్నా తీసుకున్నా ఏ ఫ్రెండ్స్, ఇది ఆరెంజ్ కలర్. రండి బయట నన్ను చెప్పి బయట వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇప్పుడు కానీ వేస్తే దెబ్బకు రావాలి చెట్లు, అట్లా వేద్దాం అనుకుంటున్నా. మొత్తానికి అయితే ఈ పీకి కొత్త చెట్లు నాటు దగ్గరమా అక్క. నీరు రాదు కానీ ఏదో చెట్లు నాటండి. షార్ట్ పెట్టి కట్ చేసి షార్ట్ పెట్టి మామది తింటాడా. ఇది స్ట్రైట్ పెడతా, హోల్డ్ చేస్తా. ఇది కూడా ఫోల్డే ఫోన్లో ఇరగండి. అట్నే పెట్టకూడదా, కింద తీసేసి. ఇరుగుతుంది లేక అది ఊకని ఇరుగుతుంది. అంతేనా? అంటే వనాకి ఇద్దులే నాకు అందరికి, అందుకే బోడిగుండ్లు ఉన్నాయి అందరికి. అదే ఉందమ్మా, ఉంది. ఇది నా దగ్గర ఉందా ఆల్రెడీ చెట్టు. మేము తెచ్చుకున్న చెట్లు చూద్దురండి ఒకసారి. ఇదైతే మా ఫ్రెండ్ తీసుకుంది. నేనే కదా? నువ్వే. నాది. ఇది ఎల్లో కలర్ మందారం. ఇట్లా సతి ఇదిగోండి, ఇది ఆరెంజ్ కలర్. ఈ ఎల్లో నేను తీసుకున్నా. మళ్ళీ వైట్ కలర్ మందారం. ఇంకొక కలర్ ఉంది, అది ఏ కలరు నాకు తెలియదు, ఆరెంజ్ కలర్ ఏమో. ఇది కూడా మా ఫ్రెండ్ తీసుకుంది. ఈ రెడ్ కూడా మా ఫ్రెండ్ తీసుకుంది. ఇవన్నీ. ఇది పింక్ కలర్ మందారం. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మందారం పిచ్చిదాన్ని నేను. మందారం కలర్ మందారాలు అంటే చాలా ఇష్టం. దీంట్లో మిస్ అయిందంటే వైట్, అది ఏ కలర్ అనేది నాకు అర్థం కావట్లేదు. వైట్ కూడా ఉంది కదా? వైట్ ఉంది, ఇది వైటే కానీ దీంట్లో పింక్ మిక్స్ అయింది. ప్యూర్ వైట్ లేదు స్వాతి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాటెడ్ కార్యక్రమం అనమాట. ఓకేనా? పోయి అన్నీ ఆడబెట్టుకొని లైన్గా ఒక్కొక్కదండి అట్లనే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. దేవుడి దయ వల్ల అయితే హెల్త్ అయితే కొంచెం మంచిగా 90% క్యూర్ అయిపోయింది. అయితే ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వర్షాకాలం కదండి. అయితే చెట్లు తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చెట్లు తీసుకొస్తానికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఏమేమి చెట్లు అనేది డిసైడ్ అవుతుంది. నేనైతే మెయిన్గా కలర్ మందారం పూలు అంటే నాకు చాలా ఇష్టం. అవి జస్ట్ చూసి తరించేదాన్ని అనమాట. పూలైనా ఏ పూలైనా సరే తెంపాలని మనసు అయితే తరించదు. కానీ ఈరోజు ఖచ్చితంగా అయితే నేను మందారం పూలు చెట్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నా. కలర్ పూలు. అక్కడికి పోయినాక మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకండి, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్. ఓకేనా? మళ్ళీ చూపిస్తాను అక్కడ, పదండి, నర్సరీలో చూపిస్తాను. అవుతుంది. మొత్తానికైతే నర్సరీకి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి, అన్ని గులాబీ మొక్కలు ఎంత బాగున్నాయో, భలే పెట్టారు కదా లైన్గా. ఎక్కడైనా అంతే ఉంటాయండి. నేను ఏదో కొత్తగా చెప్పినట్టు మీరు అనుకోకండి, ఏదో నేను చెప్పేసాను ఫ్లోలో. కానీ మొత్తానికైతే మేము గులాబీ మొక్కల కోసం రాలేదు కాబట్టి, మందార మొక్కల కోసం వచ్చాం కాబట్టి నేనైతే ఫస్ట్ మందార మొక్కలు ఎక్కడున్నాయని వెతుక్కొని చూశానండి. ఒక 3 కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి ఆ 3 కలర్స్ తీసుకొచ్చి అయితే ముందు పెట్టుకున్నాను. ఇంకా బేరే మాడటం స్టార్ట్ అయిందనమాట. ఆమె అయితే ఫస్ట్ తీసుకొచ్చుకోండమ్మా, ఎంతైతే అంత మాట్లాడుకొని తీసుకోండి అని చెప్పేసి అన్నది. ఇంకా మనం ఆ మాట అనడమే ఆలస్యం, మనం ఎందుకు ఊరుకుంటాం చెప్పండి. పోయి తీసుకొని వచ్చేసి ఇంకా ఆమె ఒక్క చెట్టు వచ్చేసి, అదే ఒక్క మొక్క వచ్చేసి 150 రూపీస్ అని చెప్పింది. అయితే 150 రూపీస్ వర్త్ అయితే కాదమ్మా, ఇచ్చే రేటు చెప్పు అని చెప్పేసి మళ్ళీ అడిగినాము. అడిగితే ఆమె ఉండి ఇంకా 100 రూపీస్ ఇవ్వండి ఒక్కొక్క చెట్టుకి అని అన్నది. నేనైతే 70 రూపాయలాగా మాట్లాడానండి. ఇంకా 80 రూపీస్ లాగా అయితే ఇచ్చేసింది. 3 రకాల మందారం చెట్లు అయితే ఒక్కొక్కటి వచ్చి 80 రూపీస్ లాగా పడైంది. గులాబీ చెట్టు మాత్రం 120 రూపీస్ లాగా ఇచ్చిందండి. మొత్తానికైతే చూడండి ఎన్ని రకాల గులాబీ పూలు ఉన్నాయో, పింక్, ఎల్లో. నేనైతే దీంట్లో ఒక ఎల్లో కలర్ కూడా తీసుకున్నాను. పింక్, బేబీ పింక్ అయితే మస్తున్నాయి అనమాట చెట్లు, అవి మొక్కలు. తర్వాత తీసుకొని మొత్తం బండి మీద తీసుకొని నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం ఇంటికి వచ్చేసినాం. ఇదిగోండి మేము తీసుకున్న చెట్లు మీకు చూపిస్తున్నాం చూడండి. ఎల్లో కలర్ కూడా నేను గులాబీ తీసుకున్నాను అనమాట, ఒక చిన్న మొక్క. అది 80 రూపీస్కే ఇచ్చింది, ఎందుకంటే చిన్నగా ఉంది కొమ్మ అని చెప్పేసి 80 రూపీస్కి ఇచ్చింది. తర్వాత 3 రకాల గులాబీ మొక్కలు కూడా తీసుకొచ్చింది అనమాట మా ఫ్రెండ్. తర్వాత ఇది వచ్చేసి పింక్ కలర్, వైట్ కలర్ అని తీసుకొచ్చినాం.
చూద్దాం ఎట్లయితే అనేది తెలియదండి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు మాత్రం వర్షం పడడానికి రెడీగా ఉందనమాట. ఇంకా నేనేమనుకున్నానంటే వర్షం పడకంటే ముందే మనం చెట్టు నాటేసినామంటే తొందరగా ఏనుకుంటాయి అని చెప్పేసి అన్నారు మా ఫ్రెండ్ అన్నది. సరేలే వర్షం పడినప్పుడే మనం తొందరగా నాటేసుకుంటే తొందరగా ఎగురొచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అన్నీ కూడా రెడీ చేసుకొని అన్నీ ఒక్కొక్క చెట్టు తీసుకెళ్ళి మా గార్డెన్ దగ్గర అయితే పెట్టుకున్నా. అయితే నాకేంటంటే గడ్డపార తీసుకొని దొవ్వి పెట్టే అంత టైం కదండి. ఫస్ట్ టైం నేను ఎప్పుడు చేయలేదన్నమాట. నాకు చెట్లు నాటాలి, చెట్లు పెట్టాలి అనేది కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ అంటే బాగానే ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గుంతలు తీసి పెట్టాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే గడ్డపారని కూడా మోయలేను, నేను ఆ స్టేజ్లో ఉన్నా నేను ఇప్పుడు. చాలా వెయిట్ ఉంటుంది కదా, అంటే కష్టపడి ఎప్పుడు పని చేయలేదండి. నాకంటే ముందు మా అక్క ఉంది కాబట్టి తనకి అది ఎక్కువ పని చేసేది. కాకపోతే నేనైతే ఎప్పుడు హార్డ్ వర్క్ అనేది చేయలేదు. ఎంతసేపు ఉన్నా ఇంట్లో వంట చేయడము, ఇల్లు ఊడడము అంతకు మించి తప్ప ఇట్లా కలుపు తీయడము, మొక్కలు నాటడం అయితే చాలా తక్కువ. తర్వాత ఇక్కడ వచ్చేసి మా కరివేపాకు చెట్టు ఏంటంటే వంగిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా వంగిపోతున్నందుకని దానికి కొంచెం మట్టి ఇట్లా పెట్టేసి దాన్ని వంగకుండా దాన్ని కొంచెం మంచిగా స్టిఫ్గా నిలబడేటట్టయితే పెట్టినాం. తర్వాత ఇంతలా గుంతలు అయితే తీసినామండి. ఎందుకంటే ఆ మొక్కలన్నీ మట్టితో పాటు ఉంటాయి కాబట్టి ఆ మట్టి కూడా దాంతో పాటే పోవాలనే ఉద్దేశంతో మేమైతే కొంచెం పెద్ద పెద్ద గుంతలే తీసినాం. మొత్తానికి అయితే 5 రకాల చెట్లు అయితే నాటాల్సి వచ్చింది. నాకు ఇష్టమైన చాలా చాలా ఇష్టమైన చెట్లు. కానీ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా నేను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అవి కొంచెం ఇగురొచ్చిన దానికి ఆల్రెడీ మేము తెచ్చిన మొక్కలకి మొత్తానికి కూడా మొగ్గలు అయితే పట్టుకున్నాయి. మొక్కలు పట్టుకునే ఉన్నాయి, మేము తెచ్చినప్పుడు మొగ్గలు ఉండే అనమాట. ఇప్పుడు అవి విచ్చుకుంటున్నాయి. ఈ వర్షం అయితే భలే పడ్డదండి. మేము నాటినప్పటి నుంచి దగ్గర డైలీ పడుతుందనే చెప్పొచ్చు. నాకైతే బాగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అట్లా డైలీ పడడం వల్ల ఏంటంటే చెట్లు తొందరగా వస్తాయంట, తొందరగా బతికి తొందరగా మంచిగా గ్రోత్ వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట చుట్టుపక్కలంతా. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మందారం చెట్టు కానీ ఏ చెట్టు అయినా సరే తొందరగా గ్రోత్ రావాలంటే ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే నా వీడియోస్ చాలామంది కొంచెం ఒక లైక్ ఇచ్చినారంటే కూడా నా వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి నాకు ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి అయితే నేను అయితే ఈరోజు లాస్ట్కి మందారం మొక్కలైతే నాటుతున్నానండి. చూడండి, ఇది వైట్ కలర్ మందారం అనమాట. ఎట్లా నాటుతున్నాను చూడండి. నాకు నాటడం అంటే ఇష్టము, బట్ గడ్డపార తీసుకొని గుంతలు తీసి పాదులు చేసి చేయాలంటే మాత్రం కష్టమే అనమాట. కానీ మా ఇంట్లో ఉన్న గార్డెన్లో ఉన్న చెట్లు మొత్తం నేనే నాటానండి. ఎవ్వరి సహాయం లేకుండా నేనే నాటుకున్నాను అనమాట. ఇది చూడండి, ఇంకొక గుంత తీస్తున్నాను. అక్కడైతే వైట్ కలర్ది ఆల్రెడీ నేను పెట్టేసినాను. ఇక్కడ ఇంకొక కలర్ మందారం చెట్టు అయితే పింక్ కలర్ది ఏదో పెడతామని కొంచెం అది కొంచెం పెద్దగా ఉందన్నమాట ముక్క, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఇంకొంచెం మట్టి తీస్తున్నాము. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా నేనైతే 5 రకాల మందారం చెట్లు సంపాదించుకొచ్చి, అంటే 3 అయితే కొన్నాను, 2 ఏమో తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చినాను అనమాట. మొత్తానికి అయితే 5 రకాల మందారం చెట్టు అయితే తీసుకొచ్చేసినాము. అన్నీ తీసుకొచ్చేసి మొత్తం కూడా ఇది చూడండి, ఇది పింక్ కలర్, ఆరెంజ్ కలర్ అని చెప్తున్నాను నేను. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఎంతమందికి మందారం లవర్స్ ఎంతమంది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మందారం పువ్వు పూస్తుంటే కూడా భలే అనిపిస్తుంది అనమాట. అయితే రీసెంట్గా ఏమైందంటే నాకు ముద్ద మందారం చెట్టు మా ఇంట్లో ఉండే అండి, పెద్ద చెట్టు ఉండే. కానీ కొందరు చేతులు పడడం వల్ల ఏమైందంటే ఆ చెట్టు చచ్చిపోయింది. అంటే ఎంత మానైనా సరే ఏదో నరదిష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అన్నారు కదా, అదైతే నిజమండి. చెట్టు అయితే నాశనం అయిపోయింది. అసలు లోపల నుంచి ఒట్టి కట్టలాగా అయిపోయింది అనమాట చెట్టు. ఏ తల్లి పెట్టిందో చెయ్యి మహాతల్లి, చెట్టు మొత్తానికి అయితే ఒట్టిగా అయిపోయిందనమాట. ఇంకా మనం చేసేది ఏం లేదు కాబట్టి అది వీకేసాను. మళ్ళీ అదే చెట్టు పెట్టాలని కూడా నాకు ఇంకా మైండ్ లేదనమాట. ఇంకొకసారి ఆ చెట్టు పెట్టకూడదు, ఆ చెట్టు తీసుకొచ్చి పెట్టాలని కూడా ఉద్దేశం అదే అండి. ముద్ద మందారం ఉంటాం కదా, రెడ్ కలర్ మందారం ఉంటుంది కదా, అదే అనమాట. ఎంతో ఇష్టంగా ప్రేమతో పెంచుకున్న తర్వాత ఎవరో ఒకటి వచ్చి చెయ్యి పెట్టి వాటిని నాశనం చేస్తే, అంటే కొందరు చేతులు ఎట్లాంటివి అంటే చెయ్యి పడంగానే నాశనం అయిపోతాయి అనమాట. అట్లా ఏ తల్లి పెట్టిందో మా ఇంటి చుట్టుపక్కల ఆమె పెట్టడం వల్ల ఏంటంటే నా చెట్టు అయితే నాశనం అయిపోయింది, చచ్చిపోయింది, మాడి మశానం అయిపోయింది అనమాట నా చెట్టు. ఇట్లా చెప్తున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే నాకు బాధ అనిపించి చెప్తున్నాను. ఎంత కష్టపడి నేను పెంచుకున్న చెట్లు అట్లా చనిపోతే నాకు బాగా అనిపించదా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే బాధ అనిపించి మొత్తానికైతే దాని జోలికైతే పోలేదు. ఇదనమాట ఈరోజు నా బ్లాగు. అయితే ఫ్రెండ్స్ నేను ఇక్కడ లాస్ట్ వరకు కూడా మొత్తం అన్ని ఇక్కడేమో 2 రకాల చెట్లు నేను కలిపి నాడుతున్నాను అనమాట. ఇవి కొమ్మలు తీసుకొచ్చినవి. చూద్దాం ఏమవుతుంది అనేది ఇంకా నాకైతే తెలియదు. మొత్తానికైతే రోజైతే వర్షం పడుతుంది. కొంచెం చీమలు అవి అయితే మా మట్టిలో ఎక్కువ ఉన్నాయండి.
ఆ చీమలు మళ్ళీ వాటి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏందనేది తెలియదు. మొత్తానికైతే నేను ఇట్లా చెట్లు కూడా మొత్తం నాటేసి నీళ్ళు కూడా ఒక బకెట్ నీళ్ళు అయితే పోసాను. బకెట్ నీళ్ళు పోసి లోపలికి వచ్చేసరికి బాగా వర్షం పడ్డది. చెట్లకి మంచిగా వాటర్ అయితే తీసుకుందనమాట. ఇంకా అవి ఎంత తొందరగా డెవలప్ అవుతాయి అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. ఓకే నా ఫ్రెండ్స్, మీకు ఏమైనా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఈ విధంగా నేను చెట్లని నాటేశాను అనమాట. మొత్తం చెట్లన్నీ ఇవేనండి. ఇక్కడ అన్ని చూడండి మొత్తం నాటేసినాం. గులాబీ చెట్టు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.